Welcome to STV National. Now with us some sarpanches is here from Andhra Pradesh. They are meet Mr. Chandrababu Naidu and they are giving the representation for their panchayatis. Hi sir, how are you? Hi sir, fine sir. Sir, where is your village and why do you come to Delhi? అందరికీ నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా చీవిరిపల్లి మండలం రాయవలస. నేను రాయవలస పంచాయతీ సర్పంచ్ను. ఎర్రకోటలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథిగా మమ్మల్ని ఆహ్వానించారండి. మేము ఆ కారణంగా ఢిల్లీ రావడం జరిగింది. ఢిల్లీ రావడంతో మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి సర్పంచ్ సమస్య గురించి మీకు తెలియజేశాం. వెంటనే వాళ్ళు స్పందించి సీఎం గారు ఇక్కడే ఉన్నారు, మీరు కలిసి మాట్లాడండి, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పారు. మేము వెంటనే వచ్చి కలిసామండి సీఎం గారిని. వారు సానుకూలంగా స్పందించారు. సర్పంచులు ఈ గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక గ్రామంలో ఒక అభివృద్ధి పని కూడా మేము చేయలేకపోయాం. మాకు జనరల్ అయిన శానిటేషను, స్ట్రీట్ లైట్స్ ఇవే చేసాం తప్ప ఎటువంటి వర్క్లు చేయలేకపోయాం, ఇటువంటి మోటివేషన్ కార్యక్రమాలు కూడా చేయలేకపోయాం. గత ప్రభుత్వం సర్పంచుల మీద నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రాష్ట్రం మొత్తం సర్పంచులందరూ చాలా ఇబ్బంది పడ్డారండి. గ్రామానికి ప్రథమపౌడైన సర్పంచ్ కూడా గ్రామానికి ఏం చేయలేని పరిస్థితి. ఈ వాలంటరీ వ్యవస్థని ఆధారంగా చేసుకొని పాలన చేశారు, కానీ గ్రామాల్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేశాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఆయన మా సమస్యలను పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. మాకు నమ్మకం ఉందండి ఆయన మీద. ఆయన గతంలో కూడా ఆయన 5 సంవత్సరాలు కూడా సర్పంచులకి రామరాజ్యం అండి. ఆయన టైంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. సర్పంచులు మాత్రం స్వర్ణయుగం అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జరుగుతుందండి. వారికి కలవడం మాకు సంతోషంగా ఉందండి.